హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనం హ్యావ్ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్. ఈ సెంటెన్స్ కరెక్టా? కాదు, తప్పు. ఏమనాలి మనం? ఐ హ్యావ్ ఏ కార్ అని అనాలి. అయితే ఐఎమ్ హ్యావింగ్ ఏ మీటింగ్ అనొచ్చా? అనొచ్చు. హ్యావింగ్ ఏ కార్ అంటే తప్పు అవుతుంది, హ్యావింగ్ ఏ మీటింగ్ అంటే కరెక్ట్ అవుతుంది. అలాగే హ్యావింగ్ ఫినిష్డ్ మై వర్క్ ఐ వెంట్ హోమ్, ఇలా అనొచ్చా? అనొచ్చు. హ్యావింగ్ ప్లస్ V3 యూజ్ చేశాను. అంతేకాదు హ్యావింగ్ బీన్ రిజెక్టెడ్ వన్స్ హీ ట్రైడ్ ఈవెన్ హార్డర్, ఇక్కడేమో హ్యావింగ్ బీన్ ప్లస్ V3 యూజ్ చేశాను. ఎందుకు ఇలాగా? అంతేకాదు ఇదే హ్యావ్ని చూడండి, ఐ హ్యాడ్ హిమ్ రిపేర్ మై కార్ అని అనొచ్చు, లేదా ఐ హ్యాడ్ మై కార్ రిపేర్డ్ అని అనొచ్చు. ఒక చాటేమో నౌన్ తర్వాత V1 యూజ్ చేసాం, ఇంకొక చోటేమో నౌన్ తర్వాత V3 యూజ్ చేసాం హ్యాడ్ తర్వాత. ఎందుకు ఇలాగా? ఇదే ఇవాళ క్లాస్లో మనం తెలుసుకుందాం. అంతేకాదు చాలామంది ఇలా చెప్తుంటారు కదా, ఐ హ్యావ్ హ్యాడ్ లంచ్, ఐ హ్యాడ్ లంచ్ అని. ఇలాగ ఎందుకు యూజ్ చేస్తారు, హ్యావ్ హ్యాడ్ని ఎందుకు యూజ్ చేస్తారో కూడా ఇవాళ క్లాస్లో తెలుసుకుందాం. అయితే చూడండి, ఎవరైతే నా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వలేదో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ముందుగా జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఓకేనా? ఓకే, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం హ్యావ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఆక్సిలరీ వెర్బ్గా యూజ్ చేస్తాం, అంటే ఒక హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేస్తాం. చూడండి, నేను ఐ కాల్ హిమ్ అంటే ఇది ఒక సింపుల్ పాస్ట్, ఓకేనా? ఐ రోట్ ఏ లెటర్, నేను ఒక లెటర్ రాశాను. ఐ కాల్ హిమ్, నేను అతనికి కాల్ చేశాను కదా. అంటే ఐ సా హిమ్, నేను అతన్ని చూశాను. ఇవి మొత్తం V2 యూజ్ చేస్తున్నాయి. అయితే ఎప్పుడైతే మనం ఒక టెన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలో అప్పుడు మనం హ్యాడ్ ప్లస్ V3ని యూజ్ చేస్తాం. అయితే హ్యాడ్ తర్వాత ఉండే ఫామ్ ఎప్పుడైనా సరే V3లోకి ఉండాలి. ఇక్కడ కాల్ కాబట్టి దీని మధ్యలో నేను హ్యాడ్ పెట్టినా కానీ ఐ హ్యాడ్ కాల్ హిమ్ అంటే ఇది మీకు V2లా కనిపించవచ్చు, కానీ ఇక్కడ V3 ఇది, ఓకేనా? ఇదే ప్లేస్లో నేను ఐ రోట్ ఏ లెటర్ అంటే ఐ రోట్ ఏ లెటర్, రోట్ అనేది V2. అదే పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలంటే ఐ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్, ఐ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్, ఓకేనా? V3 యూజ్ చేయాలి. సో ఇక్కడ కాల్డ్ అనేది ఏమో మెయిన్ వెర్బ్, హ్యాడ్ అనేది ఆక్సిలరీ వెర్బ్ అంటే హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్కి హెల్ప్ చేస్తుంది. ఇది ఏ టెన్స్లో ఉందో చెప్తుంది, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. సో హ్యాడ్ని ఫస్ట్ యూసేజ్ ఏంటంటే హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేస్తాం. పాస్ట్ అయితే హ్యాడ్ యూజ్ చేస్తాం, ప్రజెంట్ అయితే కనుక హ్యాస్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేస్తాం. ఐ కాల్ హిమ్ సింపుల్ పాస్ట్, ఇక్కడ నేను హ్యావ్ కానీ హ్యాస్ కానీ పెడితే సబ్జెక్ట్ ప్రకారం ఐ కాబట్టి హ్యావ్ పెట్టాలి. హ్యావ్ కాల్ హిమ్, నేను అతనికి కాల్ చేశాను. హ్యావ్ రిటర్న్ ఏ లెటర్, నేను ఒక లెటర్ రాశాను. అదే హీ వస్తే హీ హ్యాస్ కాల్ హిమ్, అతనికి కాల్ చేశాడు. హీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్, అతను ఒక లెటర్ రాశాడు. చూసారా, హీ వస్తే హ్యాస్ యూజ్ చేయాలి, ఐ వస్తే హ్యావ్ యూజ్ చేయాలి. ఇది మీకు తెలుసు కదా. అదే ఫ్యూచర్లో అయితే విల్ హ్యావ్ ప్లస్ V3ని యూజ్ చేస్తాం. ఐ కాల్ హిమ్ అంటే సింపుల్ పాస్ట్. మరి మనం ఆక్సిలరీ వెర్బ్ని యూజ్ చేసినప్పుడు మాత్రమే ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. ఐ విల్ హ్యావ్ కాల్ హిమ్ బై టుమారో, రేపటికల్లా నేను అతనికి కాల్ చేసి ఉంటాను, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ఇలాగ మనము హ్యాడ్, హ్యాస్, హ్యావ్, విల్ హ్యావ్లన్నీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కోసం యూజ్ చేస్తాం. ప్రజెంట్ పర్ఫెక్టా, పాస్ట్ పర్ఫెక్టా, ఫ్యూచర్ పర్ఫెక్టా అన్న దాని గురించి బట్టి మనం హ్యాడ్ యూజ్ చేయాలా, హ్యాస్ హ్యావ్ యూజ్ చేయాలా, విల్ హ్యావ్ యూజ్ చేయాలా అన్నది డిసైడ్ అవుతుంది. సో హ్యావ్ యొక్క ఫస్ట్ యూసేజ్ ఏంటి? దీన్ని మనం హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేస్తాం. సెకండ్ యూసేజ్ ఏంటంటే ఏదన్నా కానీ ఒక పొజిషన్ని చెప్పడానికి యూజ్ చేస్తాం. జనరల్గా మనం ఇలా అనొచ్చు కదా, ఐ ఓన్ ఏ కార్. దీని అర్థం ఏంటి? నాకు కార్ ఉంది, నేను కార్ కలిగి ఉన్నాను అని, ఓకేనా? అంటే ఐ ఓన్ ఏ కార్, ఐ ఓన్ ఏ హౌస్ ఇలా అంటుంటాం. ఎక్కడైతే ఓన్ అని చెప్తున్నామో అదే ప్లేస్లో మనం హ్యావ్ని యూజ్ చేయొచ్చు. అంటే నా పొజిషన్లో ఏదన్నా ఉంది అని చెప్పడానికి ఐ ఓన్ ఏ కార్, ఇదే ప్లేస్లో ఐ హ్యావ్ ఏ కార్ అని పెట్టచ్చు. ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ హౌస్ ఇలా చెప్పచ్చు. నాకు కార్ ఉంది, నాకు హౌస్ ఉంది, ఐ హ్యావ్ ఏ డాగ్, నాకు ఒక కుక్క ఉంది ఇలా చెప్పచ్చు. అయితే నాకు ఒక విషయం చెప్పండి, ఐ ఓన్ ఏ కార్ అని అనొచ్చు, కానీ నాకు కార్ ఉంటూ ఉంది అని తెలుగులో అంటామా? నాకు కార్ ఉంది లేదా నాకు కార్ ఉండేది అనొచ్చు. ఎక్కడైతే నాకు కార్ ఉండేది అంటున్నామో అప్పుడు హ్యావ్ ప్లేస్లో హ్యాడ్ యూజ్ చేయాలి, ఓకేనా? ఐ హ్యాడ్ ఏ కార్, నాకు కార్ ఉండేది అంటే గతంలో ఉండేది, ఇప్పుడు లేదు. ఐ హ్యాడ్ ఏ బైక్, నాకు గతంలో బైక్ ఉండేది. ఐ హ్యాడ్ ఏ డాగ్, నాకు గతంలో ఒక కుక్క ఉండేది కదా. అంతేకాని నాకు కార్ ఉంది అంటాము, నాకు కార్ ఉండేది అంటాం. అంతేకాని నాకు కార్ ఉంటూ ఉంది అని అంటామా? అలా అనం కదా. ఒకవేళ అలా అనాలి అనుకుంటే గనక మనం ఐఎమ్ ఓనింగ్ ఏ కార్ అని అంటాం.
కానీ మనం అలా అన్నాం కదా, అరే నా కారు ఉంటూ ఉందిరా అని అంటామా? అయితే కారు ఉంది లేదా కార్ లేదు. కాబట్టి ఓన్ని ఓనింగ్ అనడం తప్పవుతుంది. ఎందుకని? దీని తెలుగు అర్థం ఏంటి? నాకు కార్ ఉంటూ ఉంది, నాకు బైక్ ఉంటూ ఉంది ఇలా అంటామా? అనం కదా. కాబట్టి ఇది తప్పు. ఎక్కడైతే ఓనింగ్ని యూజ్ చేయలేకపోతున్నామో మనం హ్యావ్ని ఏం చేసాం? ఓన్ ప్లేస్లో రీప్లేస్ చేసాం. కాబట్టి అక్కడ కూడా ఎక్కడైతే పొజిషన్ని చెప్తామో అదే ప్లేస్లో హ్యావింగ్ అని కూడా అనకూడదు. ఓకేనా? ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్, ఐఎమ్ హ్యావింగ్ ఏ బైక్ అని అనకూడదు. ఎక్కడైతే మీరు ఓన్ ప్లేస్లో హ్యావ్ని యూజ్ చేస్తున్నారో, ఐ ఓన్ ఏ కార్ అనొచ్చు. ఓకేనా? కానీ ఐఎమ్ ఓనింగ్ ఏ కార్ అని అనకూడదు. కాబట్టి ఐ హ్యావ్ ఏ కార్ అనొచ్చు, ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్ అని అనకూడదు. అంతేకాదు, చూడండి, ఆ హ్యావ్ ఏ కార్ అంటే ఇది సింపుల్ ప్రజెంట్. ఇందాకేమో హ్యావ్ యూజ్ చేసినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది అని చెప్పాను కదా, హ్యావ్ కానీ హ్యాస్ కానీ యూజ్ చేస్తే. కానీ అది ఎప్పుడు? ఇక్కడ ఇంకొక మెయిన్ వెర్బ్ ఉంటే, ఇది ఆక్సిలరీ వెర్బ్ అయినప్పుడు, హ్యావ్ అనేది ఆక్సిలరీ వెర్బ్ అయినప్పుడు అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. కానీ ఇందులో మెయిన్ వెర్బ్ ఏది? ఐ అంటే సబ్జెక్ట్, ఏ కార్ అంటే నౌన్. అంటే ఇక్కడ హ్యావ్ ఏ మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ ఏ ఫామ్లో ఉంది? బేస్ ఫామ్లో ఉంది. ఐ హ్యావ్ ఏ కార్ అంటే ఇది సింపుల్ ప్రజెంట్. కాబట్టి దీన్ని పాస్ట్ ఏమో ఐ హ్యాడ్ ఏ కార్, నా కార్ ఉండేది. మరి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ చేయాలంటే ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్ని యూజ్ చేయాలి. ప్రజెంట్ కోసం ఏం యూజ్ చేస్తాం? హ్యావ్ యూజ్ చేస్తాం, ఐ హ్యావ్ ఏ కార్. అదే పాస్ట్ పర్ఫెక్ట్ కావాలంటే ఐ హ్యాడ్ ఏ కార్. అందుకనే హ్యాడ్ అని వస్తుంది. ఎందుకని వస్తుంది? ఫస్ట్ హ్యావ్ ఏమో పొజిషన్ చెప్పడానికి యూజ్ చేస్తాం, ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యాడ్ ఏ బైక్ అని చెప్పడానికి. కానీ ఇదే పొజిషన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో కానీ పాస్ట్ పర్ఫెక్ట్లో కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు హ్యావ్ని యూజ్ చేస్తాం. అందుకే మీకు ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ ఇక్కడ ఫస్ట్ ఉన్న హ్యావ్ కానీ హ్యాడ్ కానీ ఏం చెప్తుంది? అది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ పర్ఫెక్టా ప్రజెంట్ పర్ఫెక్టా చెప్తుంది. దాని తర్వాత ఉన్న హ్యాడ్ అనేది ఏం చెప్తుంది? పొజిషన్ని చెప్తుంది. ఐ హ్యాడ్ ఏ కార్, నా కార్ ఉండేది. ఐ హ్యావ్ హ్యాడ్ ఏ కార్ అంటే ఇంతకు ముందు వరకు నాకు కార్ ఉండేది అని దీని అర్థం. ఓకేనా? ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ యూసేజ్. అంతేకాదు, చూడండి, ఐ హ్యావ్ ఏ కోల్డ్ అనొచ్చా? అరే నాకు కోల్డ్ ఉంది అనడానికి అనొచ్చు. కానీ నాకు కోల్డ్ ఉంటూ ఉంటుంది అని అంటామా? ఐఎమ్ హ్యావింగ్ ఏ కోల్డ్ అని అంటామా? అనము. సో ఇదైనా అంతే, ఫీవర్ అయినా అంతే, ఐ హ్యావ్ ఏ ఫీవర్ లేదా ఐ హ్యావ్ ఏ కాఫ్ అని అంటాం. అంతేకాని ఐఎమ్ హ్యావింగ్ ఏ ఫీవర్ అని అన్నాం. అంటే నాకు ఫీవర్ ఉంటూ ఉంటుంది అని అన్నాం. అయితే ఫీవర్ ఉండడం లేదా లేకపోవడం. అంతేకాని ఫీవర్ ఉంటూ ఉంటుంది అని చెప్పం. కాబట్టి ఇక్కడ కూడా హ్యావింగ్ని యూజ్ చేయకూడదు. సరే, చూడండి, ఇదే హ్యావ్ని మనం ఏదన్నా కానీ కన్జంప్షన్కి, మనం తింటున్నా తాగుతున్నా కానీ లేదా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఈవెంట్స్ని చెప్పడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఎలాగంటే కన్జంప్షన్ అంటే ఏంటి? తినడం తాగడం ఏదో ఒకటి. చూడండి, ఐ డ్రింక్ అనొచ్చు, ఐ డ్రాంక్ అనొచ్చు, ఐఎమ్ డ్రింకింగ్ అనొచ్చు. సారీ, ఇక్కడ యామ్ రాయలేదు. ఐ డ్రింక్, ఐ డ్రాంక్, ఐఎమ్ డ్రింకింగ్ అనొచ్చు కదా, ఇక్కడ యామ్ అని పెట్టలేదు. ఓకేనా? చూసుకోండి. సో ఎక్కడైతే మనం డ్రింక్ లేదా ఈట్ ప్లేస్లో మనము హ్యావ్ని పెడుతున్నామో, ఈ డ్రింక్ని ఎన్ని రకాలుగా రాయొచ్చు? సింపుల్ ప్రజెంట్లో రాయొచ్చు, సింపుల్ పాస్ట్లో రాయొచ్చు, ప్రజెంట్ కంటిన్యూస్లో రాయొచ్చు, అలాగే పాస్ట్లో రాయొచ్చు, ఫ్యూచర్లో రాయొచ్చు. కాబట్టి హ్యావ్ని కూడా అన్ని ఫామ్స్లలో రాయొచ్చు. సింపుల్ ప్రజెంట్లో ఐ డ్రింక్ టీ అనొచ్చు, నేను డ్రింక్ ప్లేస్లో హ్యావ్ని రీప్లేస్ చేస్తున్నాను కాబట్టి ఐ హ్యావ్ టీ అని అనొచ్చు, హీ హ్యాస్ టీ అని అనొచ్చు. అయితే పాస్ట్లో అయితే ఐ డ్రాంక్ టీ అన్నాను కాబట్టి ఐ హ్యాడ్ టీ అని అనొచ్చు. అది ఇక్కడ ఐ యామ్, చూడండి, ఐ యామ్, ఇది ఐఎమ్ డ్రింకింగ్ టీ అంటున్నాం కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ టీ అనడం కూడా కరెక్ట్ అవుతుంది. అందుకని ఇక్కడ హ్యావింగ్లో, కన్జంప్షన్లో మనము హ్యావింగ్ యూజ్ చేయొచ్చు. ఎందుకని? నేను దీన్ని డ్రింకింగ్కి రీప్లేస్ చేస్తున్నాను కాబట్టి. కానీ ఇక్కడ నేను ఓన్ పెడితే గనక, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఓన్ ఏ టీ కప్ అంటే గనక దీన్ని ఐఎమ్ ఓనింగ్ ఏ టీ కప్ అని అంటామా? అనము. కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ ఏ టీ కప్ అనడం కూడా తప్పు అవుతుంది. ఎందుకని? అది పొజిషన్కి సంబంధించింది. కానీ ఇది దేనికి సంబంధించింది? డ్రింకింగ్ కానీ ఈటింగ్కి కానీ సంబంధించింది. అర్థమైందా? చూడండి, ఐ ఏట్ లంచ్, నేనేమని చెప్పాను? డ్రింక్ కానీ లేకపోతే ఈట్ కానీ ఈ రెండిటికి మనం హ్యావ్ని పెట్టచ్చు అని చెప్పాను. ఐ ఏట్ అంటే సింపుల్ పాస్ట్ కదా. కాబట్టి ఎయిట్ ప్లేస్లో నేను హ్యావ్ ఫామ్ పెట్టాలి అంటే హ్యావ్లో హ్యావ్ ఏమో బేస్ ఫామ్, దీని పాస్ట్ ఫామ్ ఏంటి? హ్యాడ్. ఓకేనా? కాబట్టి ఐ హ్యాడ్ లంచ్ అని చెప్పాలి.
ఓకేనా. అదే దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ చెప్పాలంటే ఐ హ్యావ్ ఈటెన్ లంచ్ అని అంటాం కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఐ హ్యావ్ ఈటెన్ లంచ్. ఇదే ప్లేస్లో నేను ఈటెన్ బదులు నేను హ్యావ్ ఫామ్ పెడితే ఐ హ్యావ్ హ్యాడ్ లంచ్. ఓకేనా. ఐ హ్యాడ్ లంచ్ అంటేనేమో సింపుల్ పాస్ట్, ఐ హ్యావ్ లంచ్ అంటేనేమో సింపుల్ ప్రజెంట్, ఐ హ్యాడ్ లంచ్ అంటే సింపుల్ పాస్ట్. దీన్ని కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ యూజ్ చేయాలంటే హ్యావ్ కానీ హ్యాడ్ కానీ పెట్టాలి. సో అదేమవుతుంది, ఐ హ్యావ్ హ్యాడ్ లంచ్. అందుకే చాలామంది అంటే నేను ఇప్పటికే లంచ్ తినేసి ఉన్నాను అని చెప్పడానికి ఐ హ్యావ్ హ్యాడ్ లంచ్, ఐ హ్యావ్ హ్యాడ్ డిన్నర్ అని అంటారు. ఓకేనా. సరే చూడండి, ఐ హ్యావ్ ఏ మీటింగ్ అని అనొచ్చా, లేకపోతే ఐఎమ్ హ్యావింగ్ ఏ మీటింగ్ అని అనాలా? ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఈ రెండిట్లో ఏది కరెక్టో మనం చూద్దాం. చూడండి, నేను మీకు ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ ఇస్తున్నాను. ఒక దాంట్లోనేమో ఈ పర్సన్ మీటింగ్కి వెళ్ళాలి, అయితే మీటింగ్ హాల్ బయటనే ఇంకొక పర్సన్ అతనితో కలిసి ఇలా అంటున్నాడు, అరే రారా మనం బయటికి వెళ్ళి టీ తాగుదామని. అప్పుడు ఇతను ఏమంటున్నాడంటే, అరే నాకు మీటింగ్ ఉంది అని అంటున్నాడు. ఓకేనా, నాకు మీటింగ్ ఉంది. అప్పుడు చూడండి, ఈ ప్లేస్లోనేమో ఇంకో సిచ్యువేషన్ చూసుకోండి. ఇక్కడ ఒక పర్సన్ మీటింగ్లో ఉన్నారు, మీటింగ్లో ఉంటే వేరే వాళ్ళు కాల్ చేసి బయటికి రమ్మన్నారు. అప్పుడు ఆ పర్సన్ ఏమంటున్నాడంటే, అరే నాకు మీటింగ్ జరుగుతుంది నేను రాలేను అని అంటున్నాడు. ఒక చోటేమో నాకు మీటింగ్ ఉంది అని చెప్తున్నాడు, ఇంకొక చోటేమో నాకు మీటింగ్ జరుగుతుంది నేను రాలేను అని అంటున్నాడు. ఎక్కడైతే నాకు మీటింగ్ ఉంది అని అంటున్నారో అక్కడ ఐ హ్యావ్ ఏ మీటింగ్ అని అనొచ్చు. ఓకేనా. ఐ హ్యావ్ ఏ ఫోటోషూట్, గతంలో అయితే ఐ హ్యాడ్ ఏ మీటింగ్, ఐ హ్యాడ్ ఏ ఫోటోషూట్, నాకు ఒక ఫోటోషూట్ ఉంది, నాకు ఒక మీటింగ్ ఉంది, ఇలా చెప్పచ్చు. కానీ ఎక్కడైతే నువ్వు అందులో ఉండి అది జరుగుతూ ఉంటుందో, ఓకేనా, ఇక్కడ ఒకవేళ అతను మీటింగ్లో ఉండైనా ఈ మాట చెప్పచ్చు, అరే నాకు మీటింగ్ ఉంది అని. కానీ ఎక్కడైతే నాకు మీటింగ్ జరుగుతుంది, నాకు ఫోటోషూట్ జరుగుతుంది అని చెప్తున్నావో అప్పుడు నువ్వు కేవలం అందులో ఉన్నప్పుడు మాత్రమే చెప్పగలవు కదా. అలాంటప్పుడు నువ్వు ఏమి చేయాలంటే ఐఎమ్ హ్యావింగ్ ఏ మీటింగ్ అని చెప్పాలి. ఓకేనా. ఐఎమ్ హ్యావింగ్ ఏ మీటింగ్, ఐఎమ్ హ్యావింగ్ ఏ ఫోటోషూట్, హీస్ హ్యావింగ్ ఏ మీటింగ్, ఇలా చెప్తారు. ఓకేనా. అంటే ఐఎమ్ హ్యావింగ్ ఏ మీటింగ్ అంటే నాకు మీటింగ్ జరుగుతుంది, ఐ హ్యావ్ ఏ మీటింగ్ అంటే నాకు మీటింగ్ ఉంది. అదే ఐఎమ్ ఇన్ ఏ మీటింగ్ అంటే నేను ఒక మీటింగ్లో ఉన్నాను, నేను ఒక దాంట్లో ఉన్నాను అని చెప్పడానికి ఇన్ యూజ్ చేస్తాం. అలా కాకుండా అరే నాకు మీటింగ్ జరుగుతుందిరా నేను రాలేను అని చెప్పాలంటే ఐఎమ్ హ్యావింగ్ ఏ మీటింగ్, ఐ కాంట్ కమ్, నాకు మీటింగ్ జరుగుతుంది నేను రాలేను అని చెప్పాలి. ఓకేనా. ఓకే చూడండి, ఇదే హ్యావింగ్ని ఇంకొక రకంగా ఎలా యూజ్ చేయొచ్చు అంటే పార్టిసిపుల్గా యూజ్ చేయొచ్చు. ఎక్కడైతే మనము ఆఫ్టర్, బికాస్, యాజ్ వీటిని యూజ్ చేస్తామో, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద వర్క్ ఐ వెంట్ హోమ్, దీని అర్థం ఏంటి? ఆఫ్టర్ కంప్లీటింగ్ ద వర్క్ కంప్లీట్ చేసిన తరువాత ఐ వెంట్ హోమ్, నేను ఇంటికి వెళ్ళాను అని అంటాం కదా. ఎక్కడైతే మనం ఆఫ్టర్ని యూజ్ చేస్తున్నామో అదే ప్లేస్లో మనం హ్యావింగ్ని యూజ్ చేయొచ్చు. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఎక్కడైనా సరే మనం హ్యావ్ ఫామ్ని యూజ్ చేసామంటే దాని పక్కనే వచ్చే వెర్బ్ ఏదైనా V3లో అంటే వెబ్ థాట్ ఫామ్లో పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో ఉండాలి. ఓకేనా. సో మనం ఇక్కడ హ్యావింగ్ అని పెట్టాలంటే హ్యావింగ్ కంప్లీటింగ్ ద వర్క్ అని అనకూడదు, ఏమనాలి? హ్యావింగ్ కంప్లీటెడ్ ద వర్క్ ఐ వెంట్ హోమ్ అని అనాలి. ఓకేనా. హ్యావింగ్ కంప్లీటెడ్ ద వర్క్ కంప్లీట్ చేసిన తరువాత ఐ వెంట్ హోమ్, నేను ఇంటికి వెళ్ళాను. ఈ రెండిటి మీనింగ్ ఒకటే. అయితే ఇదే స్ట్రక్చర్ని, ఇదే హ్యావింగ్ని మనం బికాస్కి, యాజ్కి కూడా యూజ్ చేయొచ్చు. వీటి అర్థం ఏమవుతుంది చూడండి, మనం ఇలా చెప్పచ్చు కదా, యాజ్ హీ వర్క్డ్ హియర్, అతను ఇక్కడ పనిచేశాడు కాబట్టి, గతంలో అతను ఇక్కడ పనిచేశాడు కాబట్టి యాజ్ హీ వర్క్డ్ హియర్ హీ నోస్ ఎవ్రీథింగ్, అతనికి అన్నీ తెలుసు. అరే వాడు ఇక్కడ పనిచేశాడు కాబట్టి వాడికి అన్నీ తెలుసు అని అంటూ ఉంటాం కదా. అంటే ఇక్కడ యాజ్ యూజ్ చేస్తాం, లేదా బికాస్ అయినా చెప్పచ్చు. బికాస్ హీ వర్క్డ్ హియర్, అతను ఇక్కడ పనిచేసాడు కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్, అతనికి అన్నీ తెలుసు అని. అయితే ఇదే ప్లేస్లో కూడా మనం హ్యావింగ్ని పెట్టచ్చు. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది? హ్యావింగ్ వర్క్డ్ హియర్. అయితే ఇక్కడ మీరు చూడండి, యాజ్ హీ వర్క్డ్ హియర్ అన్నప్పుడు హీ 2 సార్లు వచ్చింది కదా, ఒక హీని తీసేయండి, తర్వాత సెంటెన్స్ రాయండి. హ్యావింగ్ వర్క్డ్ హియర్, ఈ హీ ఇక్కడ వస్తుంది. ఓకేనా. హ్యావింగ్ వర్క్డ్ హియర్ హీ నోస్ ఎవ్రీథింగ్, అతను ఇక్కడ పనిచేసినందున అతనికి అన్నీ తెలుసు. చూసారా, ఇక్కడ అతను పనిచేసినందున అన్న మీనింగ్ వస్తుంది. హ్యావింగ్ వర్క్డ్ హియర్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఓకేనా. అంతేకాదు చూడండి, దీన్నే మనం ప్యాసివ్ వాయిస్లో కూడా రాయొచ్చు. ఆఫ్టర్ షీ వాజ్ సెలెక్టెడ్, షీ వాజ్ సెలెక్టెడ్ అంటే ఇది ప్యాసివ్ వాయిస్.
సమ్వన్ ఎల్స్ సెలెక్టెడ్ హర్. ఓకేనా, ఎవరో ఆమెను సెలెక్ట్ చేశారు, షీ వాస్ సెలెక్టెడ్. ఇది ప్యాసివ్ వాయిస్ అవుతుంది కదా. షీ ఫెల్ట్ ప్రౌడ్, దీని అర్థం ఏంటి? ఆఫ్టర్ షీ వాస్ సెలెక్టెడ్, ఆమె సెలెక్ట్ చేయబడిన తరువాత ఆనందంగా ఫీల్ అయింది. షీ ఫెల్ట్ ప్రౌడ్గా ఫీల్ అయింది. ఓకేనా, గర్వంగా ఫీల్ అయింది. సారీ. అయితే నేనేమని చెప్పా? ఆఫ్టర్ కానీ, బికాస్ కానీ, యాజ్ కానీ, వీటి అన్నిటి ప్లేస్లో మనం హ్యావింగ్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా అయితే గుర్తుపెట్టుకోండి, షీ రెండుసార్లు వచ్చింది కాబట్టి ఒకసారి తీసేయాలి. సో హ్యావింగ్ వస్తుంది. షీని తీసేసిన తర్వాత సెంటెన్స్లో ఏం మిగిలింది? వాస్ సెలెక్టెడ్. అయితే నేను ఇంతకు ముందే ఏం చెప్పాను? హ్యావింగ్ తర్వాత ఏది ఉన్నా కానీ అది V3లోకి మారిపోవాలి. మరి ఇక్కడ పక్కన ఏముంది? వాజ్ ఉంది కదా. దీన్ని V3లోకి మారిస్తే బీన్ అవుతుంది. కాబట్టి హ్యావింగ్ బీన్ సెలెక్టెడ్ షీ ఫెల్ట్ ప్రౌడ్ అంటే సెలెక్ట్ అయిన తరువాత, దీని అర్థం ఇక్కడేమో హ్యావింగ్ బీన్ సెలెక్ట్ అయిన తర్వాత షీ ఫెల్ట్ ప్రౌడ్, ఆమె గర్వంగా ఫీల్ అయింది అని. అదే బికాస్తో యూజ్ చేస్తే బికాస్ హీ వాస్ టైర్డ్, అతను టైర్డ్ అయ్యాడు కాబట్టి హీ వెంట్ టు బెడ్ ఎర్లీ, అతను త్వరగా నిద్రపోయాడు అని. మరి బికాస్ అయినా యాజ్ అయినా ఈ రెండింటి ప్లేస్లో కూడా మనం ఏం పెట్టచ్చు? హ్యావింగ్ పెట్టచ్చు. అయితే ఇక్కడ హీ రెండుసార్లు ఉంది కాబట్టి ఒక హీ తీసేస్తే సరిపోతుంది. హ్యావింగ్ బీన్ టైర్డ్, చూసారా? హ్యావింగ్ బీన్ టైర్డ్ హీ వెంట్ టు బెడ్ ఎర్లీ, ఇలా చెప్పచ్చు. సో మనం ఇదే హ్యావింగ్ని చూడండి, ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ హ్యావ్నేమో ఆక్సిలరీ వెర్బ్గా ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం కదా. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, పాస్ట్ పర్ఫెక్టా, ప్రజెంట్ పర్ఫెక్టా, లేదా ఫ్యూచర్ పర్ఫెక్టా అన్న దాన్ని బట్టి హ్యాడ్ కానీ, హ్యావ్, హ్యాజ్ కానీ, విల్ హ్యావ్ కానీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏం తెలుసుకున్నాం? పొజిషన్ చెప్పడానికి ఎక్కడైతే వెర్బ్ ఓన్ ఉంటుందో అదే ప్లేస్లో మనం హ్యావ్ యూజ్ చేయొచ్చు. అయితే ఓనింగ్ అని అనం కాబట్టి హ్యావింగ్ అని అనడం కూడా తప్పవుతుంది అని నేర్చుకున్నాం. సెకండ్ది కన్జంప్షన్ కానీ, ఈవెంట్స్ కానీ ఎక్కడైతే ఐఎమ్ ఈటింగ్, ఐఎమ్ డ్రింకింగ్ ఇలా యూజ్ చేస్తున్నామో అక్కడ కూడా మనము హ్యావ్ని యూజ్ చేయొచ్చు. అయితే అక్కడ నేను తింటూ ఉన్నాను, తాగుతూ ఉన్నాను అని చెప్పడం కరెక్ట్ కాబట్టి హ్యావింగ్ని యూజ్ చేయడం కరెక్ట్ అవుతుంది. ఐఎమ్ హ్యావింగ్ టీ, ఐఎమ్ హ్యావింగ్ కాఫీ అనడం కూడా కరెక్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ పార్టిసిపల్ యూసేజ్ తెలుసుకున్నాం. ఇంకొక యూజ్ ఏంటంటే కాజిటివ్ వెర్బ్గా యూజ్ చేయడం. చూడండి, మనం ఇలా చెప్పచ్చు. మామూలుగా ఎవరైతే నేను చేసిన కాజిటివ్ వెర్బ్స్ మీద వీడియోస్ చూడలేదో మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి, అవి చూడండి. నేను మీకు దాంట్లో ఒక్కొక్క దాని గురించి విడివిడిగా వీడియోస్ చేశాను. ఓకేనా. ఇక్కడ మీకు ఓవరాల్గా ఈ హ్యావ్ ఫార్మ్స్ గురించి చెప్తున్నాను. చూడండి, ఐ మేడ్ హిమ్ క్లీన్ ద రూమ్ అంటే దీని అర్థం ఏంటి? ఐ హ్యాడ్ హిమ్ క్లీన్ ద రూమ్, దీని అర్థం ఏంటి? ఎక్కడైతే మనం మేడ్ యూజ్ చేస్తున్నామో, మన ఫ్రెండ్ వచ్చాడు, ఇంట్లో ఏదో ఒకటి కింద పడేసి తొడవకుండా వెళ్ళిపోతున్నాడు, వాడిని తీసుకొని వచ్చి నేను ఫోర్స్ చేసి అరే క్లీన్ చేయరని వాడి చేత ఫోర్స్ చేసి క్లీన్ చేయించాను. సో నేను అక్కడ ఏం చేశాను? ఐ మేడ్ హిమ్ క్లీన్ ద ఫ్లోర్, నేను వాడి చేత ఫ్లోర్ని క్లీన్ చేయించాను అంటే బలవంతంగా చేయించాను. ఎక్కడైతే మనం కంపెల్ చేసి ఫోర్స్ చేసి చేయిస్తామో అక్కడ మనం మేడ్ యూజ్ చేసాం. అలా కాకుండా కింద టీ ఉలిగిపోయాయి, మనం మన సర్వెంట్ని కానీ లేకపోతే ఇంకొక ఫ్రెండ్ని కానీ అరే అది క్లీన్ చేయరా అని చెప్పాం. అక్కడ ఏం చేస్తున్నాం? అయితే ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం లేదా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కడైతే మనం ఇన్స్ట్రక్ట్ కానీ రిక్వెస్ట్ కానీ చేస్తుంటామో అక్కడ మనం హ్యావ్ని యూజ్ చేయాలి కాజిటివ్ వెర్బ్గా, అంతేగాని మేడ్ని యూజ్ చేయకూడదు. మేడ్ అంటే ఫోర్స్ చేసి చేయించేది, హ్యావ్ అంటే రిక్వెస్ట్ చేసి కానీ లేకపోతే పర్సువేట్ చేసి కానీ చేయించేది. ఐ హ్యాడ్ హిమ్ క్లీన్ ద రూమ్, నేను అతనితో రూమ్ క్లీన్ చేయించాను. ఐ మేడ్ హిమ్ క్లీన్ ద రూమ్, నేను అతనితో ఫోర్స్ చేసి రూమ్ క్లీన్ చేయించాను. ఓకేనా. అతనితో రూమ్ క్లీన్ చేయించాను, అతనితో బలవంతంగా రూమ్ క్లీన్ చేయించాను. వీటి మధ్య డిఫరెన్స్ అది. ఓకేనా. చూడండి, అయితే దీన్నే నేను ప్యాసివ్ వాయిస్లో రాయాలంటే యాక్టివ్ వాయిస్లోనేమో అతను రూమ్ క్లీన్ చేశాడు, హీ క్లీన్ ద రూమ్ కదా. కాబట్టి ఐ మేడ్ హిమ్ క్లీన్ ద రూమ్ అన్నాను. కానీ ఐ హ్యాడ్ ద రూమ్ అంటే రూమ్ క్లీన్ చేసిందా? ఐ హ్యాడ్ ద రూమ్ క్లీన్ అని అంటామా? కాదు, ఇది ప్యాసివ్ వాయిస్ కాబట్టి ఐ హ్యాడ్ ద రూమ్ క్లీన్డ్, ఇక్కడ V3 యూజ్ చేయాలి. అయితే మేడ్లో మనం ప్యాసివ్ వాయిస్ని రాయడం ఎక్కడైతే మనం మేడ్ని కాజిటివ్ వెర్బ్గా యూజ్ చేసామో అక్కడ మనం ప్యాసివ్ వాయిస్ని రాయం. ఇదే ప్లేస్లో నేను ఐ మేడ్ ద రూమ్ క్లీన్డ్ అని యూజ్ చేయం. ఎందుకని? నేను రూమ్ని ఫోర్స్ చేస్తానా? చేయను కదా. ఎవరిని ఫోర్స్ చేస్తున్నాను చెప్పినప్పుడు మాత్రమే మనం మేడ్ని యూజ్ చేయగలం. ఐ మేడ్ హిమ్, ఐ మేడ్ హర్. ఓకేనా. ఐ మేడ్ హిమ్ స్టడీ, నేను అతనితో చదివించాను ఫోర్స్ చేసి. ఐ హ్యాడ్ హిమ్ స్టడీ అంటే నేను అతన్ని రిక్వెస్ట్ చేసి చదివించాను, లేకపోతే నేను అతన్ని ఇన్స్ట్రక్ట్ చేసి చదివించాను, అంతేగాని ఫోర్స్ చేసి చదివించాను అని కాదు. ఓకేనా. సో ప్యాసివ్ వాయిస్ యూజ్ చేయాలంటే హ్యాడ్ యూజ్ చేయాలి,
ఫోర్స్ చేసి చెప్పలేదు అని అంటే కూడా హ్యాడే యూజ్ చేయాలి. అంటే హ్యావ్ కానీ హ్యాడ్ కానీ. ఎప్పుడు చేపిస్తానంటే ఐ హ్యావ్ హిమ్ క్లీన్ ద రూమ్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు అతనితో రూమ్ క్లీన్ చేయిస్తాను. అక్కడ హ్యావ్ యూజ్ చేశాను. అదే ఫ్యూచర్లో చేయిస్తానంటే ఐ విల్ హ్యావ్ హిమ్. ఓకేనా, విల్ హ్యావ్ యూని యూజ్ చేసాము. ఓకేనా, ఓకే. ఈ సెంటెన్స్ చూడండి, ఐ హ్యావ్ హిమ్ కట్ మై హెయిర్. దీని అర్థం ఏంటి? నేను అతనితో నా హెయిర్ కట్ చేయించుకుంటాను. హ్యావ్ యూజ్ చేశాను. ఎప్పుడు జరిగే పని. గతంలో కట్ చేయించుకున్నానంటే ఐ హ్యాడ్ హిమ్ కట్ మై హెయిర్. చూడండి, నేను ఒక యూట్యూబ్ వీడియోలో చూశాను. ఐ హ్యావ్ హిమ్ కట్ మై హెయిర్ అంటే వాళ్ళు దాని తెలుగు మీనింగ్ ఏం చెప్పారంటే ఐ హ్యావ్ హిమ్ అని అంటే నాకు అతను ఉన్నాడు హెయిర్ కట్ చేయించడానికి అని చెప్పారు. అది కాదు మీనింగ్. ఓకేనా, ఐ హ్యావ్ హిమ్ అంటే నాకు అతను ఉన్నాడు అనే, కానీ ఐ హ్యావ్ హిమ్ కట్ మై హెయిర్ అంటే అది కాదు. ఓకేనా, నాకు హెయిర్ కట్ చేయడానికి అతను ఉన్నాడు, నాకు పని చేసి పెట్టడానికి అతను ఉన్నాడు కాదు. నేను అతనితో హెయిర్ కట్ చేయించుకుంటాను. ఐ హ్యావ్ హిమ్ కట్ మై హెయిర్. ఓకేనా, అదే ప్యాసివ్ వాయిస్ అయితే మై హెయిర్ అనేది హిమ్ ప్లేస్లో వస్తుంది. ఐ హ్యావ్ మై హెయిర్, కానీ ఇక్కడ V3 రాయాలి కదా. కాకపోతే కట్ V1 V2 V3 సేమే కాబట్టి ఐ హ్యావ్ మై హెయిర్ కట్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, ఓకే. ఇది ఇవాల్టి వీడియోలో. అంతేకాదు ఇదే హ్యావ్ని హ్యావ్ టు ఫార్మ్స్ కూడా ఉంటాయి. నేను దాని మీద కూడా ఆల్రెడీ వీడియో చేశాను. ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉండడానికి ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.